దళితుల కోసం ఎన్ని చట్టాలు ఉన్నా రాష్ట్రంలో అఘాయిత్యాలు ఆగడం లేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంగి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కర్నూలులో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మాదిగను దారుణంగా హత్య చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 14 మంది దళితులను హత్య చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ కోర్టులు ఉన్నప్పటికీ దోషులకు శిక్ష పడడం లేదన్నారు. అట్రాసిటీ కేసులు సంవత్సరాల పాటు కొనసాగడం వల్లనే శిక్షలు పడటం లేదని పేర్కొన్నారు. దీనికోసం అట్రాసిటీ స్పెషల్ కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులుగా మార్చాలని డిమాండ్ చేశారు. దళిత చట్టాలను సక్రమంగా అమలు చేయాలని మాదిగల ఆత్మగౌరవ గర్జన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర మాదిగ, బ్రహ్మయ్య మాదిగ, సంజీవ్ మాదిగ, సువర్ణరాజు తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి యువజన అధ్యక్షుడు సీలు జానీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మరియా, తరుణ్, బాబీ, నాని, రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను బజ్జంగి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి. ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న హత్యాకాండాల మీద వాటి మీద కేసులు అట్రాసిటీ కోర్టులో జరుగుతున్న తీరు, విచారణ, దాని మీద ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లిప్తత, వివక్షత, వీటన్నిటి మీద, కేసుల విషయాల్లో జరుగుతున్న జాప్యత మీద తీవ్ర నిరసన తెలియజేస్తూ, అట్రాసిటీ కోర్టు స్పెషల్ కోర్టు ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ అట్రాసిటీ కోర్టుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మారిస్తేనే కానీ ఈ దాడులు, మాపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ ఆగవనే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలన్నీ ఈ నెల జనవరి 30వ తారీఖున మా సహచర ఉద్యమకారుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందుమడుగుల రమేష్ గారు అతి దారుణంగా హత్యకు గురిపాడిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగ సంఘాలు వేరువేరు సంఘాలుగా ఏర్పడిన రమేష్ మాదిగ గారి హత్య తర్వాత అందరూ ఏకతాటి మీదకి వచ్చి అందరూ ఐకమత్యంతో ఉంటే తప్ప మన మీద దాడుల్ని, మన మాన ప్రాణాలని మనం రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నామని గ్రహించి భేషజాలన్నీ పక్కన పెట్టి అన్ని సంఘాలు ఏకతాటి మీదకి రావడం, ఫిబ్రవరి 18వ తారీఖున విజయవాడ మహానగరంలో ఒక నిరసన కార్యక్రమం ధర్నా చౌక్లో తలపెట్టడం కూడా జరిగింది. దాని తదనంతరంగా ప్రతి జిల్లాలోనూ ఇదే రకమైన నిరసనలు తెలియజేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు అవసరమో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేకపోతే ఏమైందో, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగిన చుండూరు కానీ, కారంచేడు కానీ, లక్ష్మీపేట కానీ, వేంపల్లె కానీ, ఇలా వేరువేరు ఘటనలలో ఎన్నో ఏళ్ల కింద జరిగిన దళితులపై జరిగిన ఘటనలో, దాడులు, హత్యలు జరిగిన ఘటనలో శిక్షలు పడిన దాఖలాలు లేవు. అయితే నేరస్తులు, లేదంటే బాధితులు, లేదంటే సాక్షులు మధ్యలో కాలక్రమంలో చనిపోవడం జరుగుతుంది. కానీ నేరాలు చేసిన వారికి తగిన శిక్షలు పడిన దాఖలాలు ఇంతవరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవనే చెప్పుకోవాలి. ఇదే సందర్భంలో రాష్ట్రంలో చట్టము, ప్రభుత్వాలు అన్ని వర్గాలని ఒకే న్యాయంతో చూస్తున్నాయనేది కూడా ఈ సందర్భంలో నేను ప్రశ్నిస్తున్నా. ఇటీవల ప్రకాశం జిల్లా కందుకూరులో ఒక కమ్మ సామాజిక వ్యక్తి చేతిలో ఒక కాపు సామాజిక వ్యక్తి చనిపోయాడు. వెంటనే రాష్ట్ర హోంమంత్రి గారు, మా దళిత జాతి బిడ్డ, తక్షణమే ఆ కుటుంబాన్ని పరామర్శించి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అట్రాసిటీ కేసులో చనిపోయిన వారికి ఎక్కడా ₹1 కోటి ఇవ్వట్లేదు. అగ్రవర్ణాల కులాలకి, దళిత వర్ణాలకి చెందిన వారి మాన ప్రాణాలకి ఒక విలువ లేదు. అగ్రవర్ణాలు చనిపోతే వారి ప్రాణాలకేమో ₹1 కోటి ప్రకటిస్తున్నారు. చాలా ఇటీవల కొద్ది రోజుల క్రితమే వేట్లపాలెం పేలుడు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం 28 మంది చనిపోతే అందులో 17 మంది మాదిగలు. ఒక్కొక్క కుటుంబానికి
ఇక్కడ ప్రకటించింది 20 లక్షలు మాత్రమే. ఈ దేశంలో చట్టాలు, న్యాయాలు అందరికీ సమానమేనా? మరొక్కసారి ఈ సంఘటనతోటి మాదిగ జాతి, దళిత జాతులు, కేవలం మాదిగల కోసమనే కాదు, దళిత జాతి బిడ్డలందరినీ కూడా ఆలోచించుకోమని, మన మాన ప్రాణాలకి ప్రభుత్వాలు వెలకడుతున్న తీరు, అగ్రవర్ణాలకి వారి మాన ప్రాణాలకి వెలకడుతున్న తీరు, ఈ వివక్షత ఎందుకని? ఎన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఎన్ని ఉద్యమాలు చేసిన తర్వాత కూడా ఇంకా దళితుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అంటే మనలో ఉన్న నిర్లిప్తత విడనాడాలి. ఈ నిర్లిప్తత కేవలం దళిత జాతిలోనే ఉంది, లేదంటే దళితులు ఐక్యంగా లేరు అని బయట జరుగుతున్న ప్రచారాన్ని కొంత పక్కన పెట్టి ప్రతి ఒక్క దళిత జాతి బిడ్డ ఆలోచించాలని కోరుతున్నా. ఈ నిర్లిప్తత కేవలం సామాన్య దళిత జనాల్లోనే లేదు. ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ కర్నూలు, రాయలసీమ 4 జిల్లాల్లోనూ చాలా పేరు పొందిన వ్యక్తి, ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమ నాయకుడు, నా సహచరుడు, నా సోదరుడు చనిపోతే ఈ రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో నెగ్గిన ఏ దళిత ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. నిర్లిప్తత నాయకుల్లో కూడా ఉంది. ఈ 29 మంది ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో నెగ్గిన ఎమ్మెల్యేలు ఈ దళిత ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి నాయకులు, లేదంటే దళిత జాతి ఓట్లతో నెగ్గినవారు కాదా? మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత దళితులు మర్చిపోయారా? దళితుల ప్రాణాలు మీకు కూడా అగ్రవర్ణాలకి చులకనగా కనబడినట్టే మీకు చులకనగా కనపడుతున్నాయా? రమేష్ మాదిగ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆస్తి తగాదాల్లో చనిపోలేదు, ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోలేదు. కేవలం ఈ రమేష్ హత్యని విచారించిన స్థానిక డిఎస్పీ గారు ఇచ్చిన రిపోర్టు చూడండి. కేవలం బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకే ఎవరైతే నిందితులకి శిక్ష పడేలా చేశాడో వాళ్ళందరూ ఏకమయ్యి కుట్ర పన్ని ఇంత దారుణమైన హత్య చేశారు. ఇలాంటి ఒక ఉద్యమ నాయకుడు పోయిన తర్వాత కూడా నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, సామాన్య దళిత జనమైనా ఈ నిర్లిప్తత విడనాడాలి. దోషులకు కఠిన శిక్ష పడాలి. న్యాయ విచారణలో ఎక్కువ జాప్యం జరిగినందువల్ల శిక్షలు పడట్లేదనే ఉద్దేశానికి వచ్చాము కాబట్టి అట్రాసిటీ కోర్ట్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మార్చమనేది ప్రధాన డిమాండ్గా ఈ నెల 13వ తారీఖున కాకినాడలో ధర్నా చౌక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అన్ని మాదిగ సంఘాల ఐక్యతన మాదిగల ఆత్మగౌరవ గర్జన నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ హాజరు కావాలని, దీన్ని జయప్రదం చేయాలని, మన ఆత్మగౌరవ గర్జన ప్రభుత్వం చెవిన పడే వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని, మీరందరూ దీనికి కలిసి రావాలని, ఇలా కలిసి వచ్చిన పక్షాన మాత్రమే ఈ రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలకు ఒక రక్షణ అనేది ఉంటుంది, ఒక విలువ ఉంటుంది అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ 13వ తారీఖున జరిగే కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక వద్ద జరుగుతున్న మాదిగల ఆత్మగౌరవ గర్జనకి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మీ అందరికీ సవినయంగా విన్నపం చేస్తున్నా.